వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తుంది. అధికారంలో ఉండేటప్పుడు ప్రజల సమస్యలు తీర్చడానికి జగనన్న ఎంతగానో ఆ రోజుల్లో 5 ఏళ్ళు కూడా కష్టపడి పనిచేశారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మహిళల విషయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా 22 నెలలైనా కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందులో ఇచ్చిన హామీల్లో ఎక్కువగా మహిళలకు ఇవ్వడం జరిగింది. అవేవి కూడా ఈ రోజు అమలు చేయని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే మహిళల రక్షణ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. దాంతో అడుగడుగునా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అండగా ఉంటుంది. వాళ్ళకి సపోర్టుగా వాళ్ళ తరపున నిరసన తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అలాగే మహిళలకి రక్షణ ఇవ్వాలని ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాము. ఇప్పటికీ చాలా ఇష్యూస్ లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అండగా ఉంది, వాళ్ళ తరపున పోరాటం చేస్తూ ఉంది. అందులో భాగంగా మా సమావేశానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో కూడా మా మహిళా విభాగము మరింతగా సంస్థాగత నిర్మాణం చేసుకోవడం, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే తీసుకుంటే ప్రజా సమస్యల మీద పోరాటాలు మరింత ఉధృతం చేయడం మీద దృష్టి పెడుతూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తీసుకుంటే ఈ రాష్ట్రంలో 22 నెలలైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. మనం చూస్తూ ఉన్నాం రోజుకి ఎన్ని సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే సాక్షాత్తు కూటమిలో ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళకి రకరకాలుగా మోసం చేస్తూ ఉండే పరిస్థితి, లైంగిక వేధింపులు గురి చేస్తూ ఉండే పరిస్థితి ఎన్నో సందర్భాల్లో చూసాం. మొన్న చూసాం అరవ శ్రీధర్ అనే కూటమి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఎంత దారుణంగా ఒక మహిళను మోసం చేయడమే కాకుండా 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్స్ చేయించడమే కాకుండా ఆమె కేసు పెడితే కనీసం ప్రభుత్వం కేసు తీసుకోలేదు. ఆవిడ NHRCకి వెళ్ళడం, SC కమిషన్ కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చెప్తే కేవలం కేసు నమోదు చేశారు తప్ప కనీసం అరెస్ట్ కూడా చేయని పరిస్థితి. దాని వలన ఏమైందంటే మొన్ననే 2 రోజుల క్రితం అతని ఎదురుగానే అతని మనుషులు ఆమె మీద దాడి చేయడం జరిగింది. ఒక SC మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ మీద ఇంత దారుణంగా దాడి చేశారు అంటే, అయినా కూడా కనీసం ఆ దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదంటే ఈ రాష్ట్రంలో మహిళలు బ్రతకాలా వద్దా అర్థం కాని పరిస్థితిలో ఉంది. చూస్తే రోజుకి 4-5 మహిళల మీద హత్యలు కానీ, అత్యాచారాలు కానీ జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఈ డేటా ఇవ్వడం జరిగింది. రోజుకి 60 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో జరుగుతూ ఉన్నాయి. రెడ్డి గారు పక్క రాష్ట్రంలో ఎక్కడో మహిళలకి ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగి హత్య చేస్తే అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉండకూడదని ఒక దిశ వ్యవస్థనే తీసుకొచ్చారు. ఈ రోజు తీసుకుంటే ఒక దిశ యాప్ పని చేయట్లేదు, దిశ పోలీస్ స్టేషన్స్ పని చేయట్లేదు. అలాగే దిశ వ్యవస్థని ఆ రోజు దిశ చట్టం అనే దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గరికి పంపించారు. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలయ్యేట్టుగా మన రాష్ట్రంలో చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు కూటమిలో ఉన్నారు, కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు, ఎందుకు ఆ దిశ చట్టాన్ని అమలయ్యేట్టుగా చేయట్లేదు? కావాలంటే పేరు మార్చుకోండి, జగనన్న పెట్టిన పేరు అని మీకు నచ్చకపోతే పేరు మార్చైనా అమలు చేయాలి కదా. ఇంత దారుణంగా మహిళల రక్షణ గాలికి వదిలేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు డ్రగ్స్ అయితే డోర్ డెలివరీ జరుగుతూ ఉంది. గంజాయి హోం మంత్రి గారి సొంత నియోజకవర్గం మీదుగా రవాణా జరుగుతూ ఉండే పరిస్థితి. ఆవిడ చూస్తే ఆ పిఏలు ఇప్పుడు పశువుల రవాణా వెహికల్స్ దగ్గర కూడా లంచాలు పిఏల ద్వారా తీసుకుంటూ ఉండే పరిస్థితి. ఇసుక మాఫియాల దగ్గర, అలాగే పేకాట క్లబ్బుల దగ్గర పిఏలని పెట్టుకొని లంచాలు వసూలు చేస్తూ ఉండే హోంమంత్రి గారు మహిళల రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. అలాగే రాజధాని విషయం తీసుకుంటే మనందరము చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే చెప్పడం జరిగింది, ఈ అమరావతి రాజధాని అనేది దీనికోసం 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, దీనివల్ల ప్రజాధనం ఎంత
ఈ అప్పులు తీర్చడానికి ప్రజలు కష్టం, ప్రజాధనం ఎంత వృధా అవుతుంది. అదే గనుక గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక కారిడార్లా చేసి ఒక రాజధానిగా దాన్ని డెవలప్ చేస్తే కేవలం అందులో 10% డబ్బులతో, ఒక 20,000 కోట్లతోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని తయారవుతుంది. ప్రజల మీద అప్పుల భారం ఉండదు అని ఒక మంచి ప్రతిపాదన చేస్తే ప్రజల్లో దీని మీద విపరీతమైన చర్చ జరిగింది. ఇది నిజంగా చాలా మంచి ప్రతిపాదన అని ప్రజలందరూ కూడా భావించడం జరిగింది. దాంతో జగనన్నని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ అందులో నిజాలు ఆలోచించాలి కదా. ఇంత ఎక్కడైనా స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయలు అనేది ఖర్చు మనం చూసామా? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చేస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అమరావతికి వ్యతిరేక